క్లియర్గా నాగర్ కర్నూలు పోతా ఉన్నాం. ఇక్కడ మా బిడ్డలకు అన్యాయం జరిగింది. వాళ్ళ కోసం, నా రజక సోదరుల కోసం ఇలా పోయి నిలబడడానికి మేమంతా బీసీలుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోతా ఉంది. ఇలా తాడో పేడో తేల్చుకునే మా బీసీల మీద ఈగ వాలినా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఈటితో కొడితే పత్తర్తో కొడతాం. మేము ఊకోవడానికి సిద్ధంగా లేవు. వెనకటి కాలమా, ఇంకా దేవుని గుడిలో దేవుని మొక్తానికి వస్తే బీసీలు రాకూడదంటరా, రజకులు రాకూడదంటరా దేవుని గుడికి. ఎవరు రాబాయి మీరంతా? నేను వస్తున్నాడికి నాగర్ కర్నూల్లో జరిగినటువంటి ఈ అమానవీయ ఘటన మీడియాలో రాలేదు. సరే, మీడియా సంగతి తర్వాత. కానీ ఇక్కడ ఒక బీసీ బిడ్డ పైన జరిగినటువంటి దాడి, అది మా మీద జరిగినటువంటి దాడిగా భావిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది కుమ్మెర జాతరలో కులోన్మాద దాడిలో 2 నెలల చిన్నారి మరణించిన విషయం తెలుసుకొని అక్కడికి వస్తూ ఉన్నాం. నేరుగా పోలీస్ స్టేషన్కే వస్తా, పోలీస్ స్టేషన్లోనే కూర్చుంటాం, పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటాం ఈ అంశం. ఈ అంశంలో నిర్లక్ష్యం వహించిన సిఐ రెడ్డి, కొట్టి సంపినోడు రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి ఇంత ఉన్నారు కదా, నా బిడ్డలకు నేను వస్తున్నా, చూసుకుందాం ఇంకా మీరా మేమా అనేది.